సమగ్ర కులగణనలో పాల్గొనని వారికి మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి 28 వరకు సర్వే చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. గతంలో సర్వేలో పాల్గొనని సుమారు 16 లక్షల మంది వివరాలు నమోదు చేయనున్నారు. సర్వే కోసం టోల్ ఫ్రీ నెంబర్, ఆన్లైన్ ఏర్పాట్లు చేయనున్నారు. నేడో రేపో పూర్తి విధి విధానాలతో ప్రభుత్వం ప్రకటించనుంది. కులగణన సర్వే తప్పుల తడకగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ చెప్పగా 3% ప్రజల కోసం మళ్లీ సర్వే చేయడాన్ని బీజేపీ తప్పుపట్టింది. రాష్ట్రంలో సమగ్ర కులగణనలో పాల్గొనని వారికి మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి 28 వరకు వివరాలు నమోదు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. టోల్ ఫ్రీ నెంబర్, ఆన్లైన్ సదుపాయంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. తమ వివరాలు నమోదు కాలేదని సమాచారం ఇస్తే ఎన్యూమరేటర్ వెళ్లి వివరాలు సేకరించి నమోదు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఎన్యూమరేషన్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్ కి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. మిగిలిపోయినటువంటి వాళ్ళ టోల్ ఫ్రీ నంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నాం. ఎప్పటికైనా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, ఇలా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరికైనా మరొకసారి అవకాశం ఇస్తా ఉన్నాం. మీరు ఈ రాష్ట్ర జనాభా లెక్కల్లో వచ్చేటట్టుగా చూసుకోండి. మార్చి మొదటి వారంలో ఈ మొత్తం లెక్కల్ని కేబినెట్ లో మొదటి వారంలో ఉంచి శాసనసభలో బీసీలకి, ఓబీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం పొలిటికల్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ శాసనసభలో బిల్లు పెట్టి బిల్లుని పాస్ చేసి కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకి చట్టరూపంగా ఒక చట్టబద్ధతను కల్పించడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. ఈ పాస్ చేసినటువంటి బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. పార్లమెంట్ లో కూడా బిల్లుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి బిల్లుని పార్లమెంట్ లో కూడా ప్రవేశపెట్టి దీని మీద ఆమోదం పొందడం కోసం మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాం. రాష్ట్రంలో ఇంటింటి సర్వే కోసం మంత్రివర్గం గతేడాది ఫిబ్రవరి 4న నిర్ణయం తీసుకుంది. సర్వే విధి విధానాలతో అక్టోబర్ 10న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 6 నుంచి సుమారు 1,00,000 మంది ఎన్యూమరేటర్లు 76 ప్రశ్నలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉపాధి, కుల అధ్యయనం చేశారు. కుటుంబ సభ్యుల వారీగా విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం, వార్షికాదాయం, భూములు, ఇళ్లు, ఇతర స్థిర చరాస్తులు, పొందిన రిజర్వేషన్ ప్రయోజనాలు, సంక్షేమ పథకాల లబ్ది, తీసుకున్న రుణాలు తదితర వివరాలు సేకరించారు. డిసెంబర్ మొదటి వారంలో సర్వే పూర్తయింది. కొందరు సర్వేలో పాల్గొనేందుకు ఆసక్తి చూపకపోవడం, మరికొందరు ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో పాటు కొన్ని చోట్ల ఎన్యూమరేటర్లు, సిబ్బంది లోపం కారణంగా దాదాపు 16 లక్షల మంది వివరాలు నమోదు కాలేదు. కులగణనపై రాజకీయ పార్టీలు, కుల సంఘాల ఆరోపణలు, సూచనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. మిగిలిన 3.1% ప్రజలు సర్వేలో పాల్గొనేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కులగణన సర్వే తప్పుల తడక అని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బీసీలకు చట్టబద్దంగా 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. కులగణన సర్వేలో 3.1% మంది పాల్గొనలేదని, వారి కోసం రీసర్వే చేస్తామనడం దుర్మార్గమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కులగణన సర్వే అంతా తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. ఆధార్ కార్డులున్న వారి సంఖ్య 3,95,00,000 కులగణనలో జనాభా 3,70,00,000గా కుదించడం పెద్ద బూటకమని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎదుర్కోలేకే మళ్లీ సర్వే పేరిట నాటకాలాడుతున్నారని దుయ్యబట్టారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కులగణన విషయంలో చిత్తశుద్దితో వ్యవహరించాలని బండి సంజయ్ సూచించారు.